గుడ్ మార్నింగ్. ఈరోజు వ్లాగ్ వచ్చి హారిజాన్ క్లబ్ రైడింగ్ క్లబ్ వాళ్ళు షెడ్యూల్ చేసిన రైడ్ ఇది. సో ప్రజెంట్ నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నాను. వాటితో పాటు అక్కడి నుంచి మేము మీటింగ్ పాయింట్కి వెళ్తున్నాం. మీకు ఫర్దర్ డీటెయిల్స్ రైడ్లో ఇస్తాను వెళ్ళేటప్పుడు. మా ఫ్రెండ్ ఉన్న లొకేషన్ వచ్చి అమీర్పేట్. నాకు 18 minutes చూపిస్తుంది. ఆల్రెడీ 5:35 అయిపోయింది. మీటింగ్ పాయింట్ వచ్చి ఈసీఐఎల్లో 6 AM అని చెప్పారు. ఆల్రెడీ 5:30 వెళ్తాం అసలు. సరే చూద్దాం అదండి. మనం వెళ్ళేలోపు ఉంటారో ఉండరు. వాయిస్ ఎలా వస్తుందో నాకు ఐడియా లేదండి. సో కొంచెం ఏదో మైక్రోఫోన్ వాడుతున్నాను, మోనో కంపెనీ. సో నాకు తెలియదు అసలు ఈ నాయిస్ క్యాన్సలేషన్ ఉందో అసలు ఏమీ లేదనుకుంటా. ఎంత సిగ్నల్ 16 minutes. ఎక్కడున్నారా అమీర్పేట్? అమ్మ ఎన్ని సిగ్నల్ పడతాయిరా రోజుకి? ఇప్పుడే కదరా అక్కడ పడింది. గంటకు సిగ్నల్ అంటే ఎక్కడ అయిందిరా? అదండి 5:20కి స్టార్ట్ అవుదాం అనుకున్నా. 5:35 అయ్యింది. మా ఫ్రెండ్ అక్కడ లైవ్ లొకేషన్ పంపించా. వాడు చూస్తూ ఉంటుంటాడు. వాడికి అప్పుడే పంపా. వాడు అనుకుంటాడు ఈ అమ్మ పావు గంట ఊరికే తచ్చట్లాడాడు ఇంట్లోనే కదలకుండా. ఏందిరా ఫాగ్ లైట్లు ఏం కనపడట్లేదండి? అమ్మ ఉన్నాయా ఆరా కూడా అర్థం కావట్లే. అరే నా మైక్ ఉందా పడిపోయిందా? యాక్చువల్ మైక్ దగ్గరే లేట్ అయింది. ఇది సెట్ చేసుకోలేదు ఫస్ట్ టైం, ఇప్పుడే సెట్ చేసుకోవడం. అర్థమే కావాలి. కారు ఆగురా, కారు వాళ్ళకి రావట్లే ఈ లైట్లు అయితే. ఇటెందుకు వచ్చిందిరా బాలనగర్ వైపు? సార్ అమీర్పేట అరే ఎక్కడికి పెట్టారా బాబు? 5.4 kilometers. వెళ్ళేంట్రా కత్తులు వేసుకుని కూర్చున్నారు. పడట్లేదు. స్టాంజా లివింగ్. అరే ఇది వచ్చాడారా? పప్పి ఎందుకు వస్తున్నారు పాపం. స్టార్ట్ అయిపోయాం గాయస్ మీటింగ్ పాయింట్కి. సో మాకు 25 minutes చూపిస్తుంది. 6 కొన్నామన్నారు. 6కి మేము ఇక్కడే 5:51 అయ్యింది. ఇక్కడే ఉన్నాం. 10 నిమిషాల్లో సగం దూరం అయినా వెళ్ళాలి. ఓయ్ నాకు ఈ జారుడు బండ తడి రోడ్లకి మంచి అనుబంధాలు ఉన్నాయి, పాత జ్ఞాపకాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి, స్కిడ్ అయిపోతాయి బైక్స్. మనోడు హార్లీ డేవిడ్సన్ X440 KCPDA ఆగడు వినడు. వెనక మనం వస్తున్నా చూసుకుంటాడులే దూరంగా. అందుకోవాలి. ఓకే గాయ్స్ ఎంజాయ్. అని అమ్మాయి వెళ్ళిపోయాడు రా బాబోయ్.
ఏం చెప్పట్లేరా. సరే ఎక్కుతున్నా. అరే బాపురే, ఈ గూగుల్ మ్యాప్స్ చెప్పి చావట్లేదు. మనవాడికి ఊపు వచ్చింది. సిగ్నల్ ఆగుతున్నారా? మా బండి సౌండ్ వినే నాకు గజ్జుమంది కదా. ఆ బైక్స్ అట్టు వెళ్ళిపోయి ఇంకా రైడింగ్ క్లబ్ అనుకున్నా. వాళ్ళు ఎవరో ఈ క్లబ్ వాళ్ళు అనుకున్నా. బ్లాగ్ చేస్తూ బ్లూటూత్లో పాటలు ఏమన్నా కష్టం. బ్లాగ్లో పాటలే వినపడతాయి. బాబాయ్, నువ్వు వెళ్ళైనా వెళ్ళు, నన్నైనా వెళ్ళనివ్వు. నువ్వు అలా ఉంటే నేను ఎలా వెళ్తా? మెల్లగా మెల్లగా టర్నింగ్లో ఓవర్టేక్ 2 అంటే ఎక్కడికి వస్తావు? నేను వెళ్తున్నాం కదా. వాడికి లెఫ్ట్ వస్తాడు లారీ వాడు, నువ్వు వెళ్ళకు. అరే ఇద్దరు తయారయ్యారు కదా. వాడు అడ్డొస్తాడు, వీడు అడ్డొస్తాడు. ఇక్కడ ఏదో పగిలిందా? ఎంత టైం చూపిస్తుంది? ఇంకో 10 minutes. అరే ఇక్కడ బ్రేక్ రా. ఈ MT-15లో చెప్తున్నాను కదా, బ్యాక్ బ్రేక్ అనేది జస్ట్ డమ్మీ డుంగ్రా. వాడు ఎందుకు ఇచ్చాడో వాడికే తెలియదు. ఈరేంటి రోడ్డు మీద డిక్కీ ఓపెన్ చేసేసాడు. ఎక్కడ ECIL అయ్యా? ఇది హైదరాబాదేనా? ఊరు చివర దాటేసి ఏదో ఊర్లోకి వెళ్తున్నట్టుంది. అమ్మమ్మ, MT-15 వాడుతున్న వాళ్ళకి తెలుస్తుంది, లేదా కొనే వాళ్ళకి జస్ట్ ముందుగా చెప్తున్నాను. బ్యాక్ బ్రేక్ అనేది జస్ట్ ఊరికే మీరు 40లో వెళ్తేనే పనిచేస్తుంది. అది హై స్పీడ్లో మీరు కొడితే లిటరల్గా నా కాలు కింద తగులుతుంది. బ్యాక్ బ్రేక్ మొత్తం నొక్కితే అంత కిందకి ఎందుకు వెళ్తుందో అర్థం కాదు. ఫోన్ నేను టెస్ట్ చేసి చూస్తున్న టైంలో తగలదు. నేను సడన్ కొట్టినప్పుడు మాత్రం కాలు గిరిగిపోయేలాగా తగులుతుంది కింద. పక్షులు గుండు మీద నుంచి వెళ్ళాయి. అయ్యా నవ్వుతున్నారు ఏంట్రా మనల్ని చూసి. నేను అయ్యో ఏంటి ఎంతమంది ఇంత చూస్తున్నారు. ఏంట్రా బాక్లావా? స్వీటా? హెల్మెట్ కవర్, హెయిర్ కవర్. అందరు రైడింగ్ జాకెట్లు వేసుకుని మంచిగా వచ్చారు. రైడింగ్కే అలానే వస్తారా? సారీ సార్, మాకు తెలియదు.